నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల జాతీయ మీడియాలో దృక్పథం మారిందా? మారటం వెనకాల పనిచేస్తున్న శక్తులేంటి? ఒకప్పుడు మీడియా మేనేజ్మెంట్కి సంబంధించి మేనేజ్మెంట్ గురు అని అనిపించుకున్న చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నేషనల్ మీడియా కథనాలు ఎందుకు ప్రసారం చేస్తోంది? బోత్ ప్రింట్ అండ్ విజువల్ మీడియా, డిజిటల్ మీడియా కూడా 3 మీడియాలు ఉన్నాయి కాబట్టి. ప్రత్యేకంగా ఢిల్లీ సెంట్రిక్గా, బాంబే సెంట్రిక్గా జరుగుతున్న ఈ హననం వెనక కుట్రదారులు ఎవరు? ఇవే కాదు, ఇంకా 4వసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత, ఈ 100 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు వ్యక్తిగతంగా సాధించిన విజయాలు, అంటే వ్యక్తిగతంగా అంటే ఆయన సొంతాని కోసం కాదు, రాష్ట్రం కోసం సాధించిన విజయాలు, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి ఇంకా చాలా అంశాలు, ఈ కల్తీ దగ్గర నుంచి రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు జరిగిన విధ్వంస పాలన, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ దివి శివరాం, కందుకూరు ఫార్మర్ ఎమ్మెల్యే అండ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో మీరు ఈ మధ్య కనుక చూస్తే గడిచిన వారం రోజులుగా ప్రత్యేకించి టార్గెటెడ్గా ఆయనకి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. అంటే అది చాలా సటిల్గా చేస్తారు, తెలుసు కదా నేషనల్ మీడియా ఎట్లా చేస్తుందో. వాళ్ళు చాలా తేనె పూసుకొని మరీ మాటల కత్తులు దించుతుంటారు. ఎందుకంటారు? అంటే బ్రూటల్ గా చెప్పాలా లేకపోతే సున్నితంగా చెప్పాలా? బ్రూటల్ గా చెప్పాలంటే బ్రూటల్ గానే చెప్పండి. ఈ మోస్ట్లీ నేషనల్ మీడియా అంతా ఢిల్లీ బేస్డ్, ఢిల్లీ సెంట్రిక్. వాళ్ళకి ఏంటంటే నా అభిప్రాయం మోస్ట్లీ మోడీ మేనియా ఎక్కువ ఉంది అక్కడ. పెద్దవాళ్ళు ఉన్నారా, గోస్వామి లాంటి వాళ్ళు, అందరూ కూడా అదొక డిఫరెంట్ సార్ట్ ఆఫ్, మేము చాలా గొప్పవాళ్ళం. ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ ఐ షుడ్ కన్సిడర్ యాజ్ ఈక్వల్. అటు కాకుండా ద వే ఐ స్పీక్ టు యూ, మిమ్మల్ని ఏదో చిన్న పుచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ. ఇంటర్వ్యూల కన్నా ఇంటరాగేషన్ పద్ధతిలో ఇంటర్వ్యూ కన్నా ఇంటరాగేషన్ పద్ధతిలో జరుగుతుంది. అండ్ మేము ఒకప్పుడు బాబు గారితో మేము జర్నీలో, లాంగ్ జర్నీలో, ఆయన ఈజ్ వెరీ డార్లింగ్ ఆఫ్ మీడియా. ఎప్పుడు కూడా, ఈవాళ్ళకి కూడా అండి, ఇప్పుడు కూడా ఐ ఫీల్ ఈ స్టిల్ దేర్. అయితే ఇక్కడ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఐ సెడ్ మోడీ మేనేజ్ అనేది ఒకటి ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనీ మేనేజ్మెంట్ కూడా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అంతటి సమర్థుడా, అంతటి శక్తివంతుడా మీ ఉద్దేశంలో? ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన నాయకుడు, ఆల్రెడీ ఫ్యూడల్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వంశం నుంచి వచ్చిన వాడని పేరున్న జగన్మోహన్ రెడ్డిని నేషనల్ మీడియా ఎందుకు కన్సిడర్ చేస్తుంది? నాకు ఒక మాట చెప్పండి. నేను ఇంతవరకు మనకున్న నాలెడ్జ్లో 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు కోర్టుకి అటెండ్ కాకుండా ముద్దాయి పేరు మీద ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు చూసారా? మీరు నేనైతే ఈ పాటికి మీడియా నిందితుడే సార్, నేరం నిరూపణ అయితే ముద్దాయి అవుతాడు కాదంటలేదు. ముద్దాయి వేరే, నిందితుడు ముద్దాయి వేరే. హీజ్ ఏ ముద్దాయి, హీజ్ అక్యూజ్డ్ పర్సన్. కోర్టు చెప్పాలి కదా, హీజ్ అన్ అక్యూజ్డ్ పర్సన్. అక్యూజ్డ్ అంటే నిందితుడు కాదు, అక్యూజ్డ్ అంటే ముద్దాయి. ఆయన పూర్తిగా నేరస్తుడు నేరస్తుడు అవుతాడు. కాబట్టి మీరు చెప్పండి, హౌ ఈజ్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే ఆయన కోర్టులో మేనేజ్ చేస్తున్నాడు. కోర్టులోనే కాదు, దీని ఒక్క మేనేజ్మెంట్ కాదు, టోటల్ మేనేజ్మెంట్ అట్లా ఎవ్రీథింగ్. లేకపోతే ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా? అదే ఇంకోటి రఘురామకృష్ణ పొజిషన్ ఏమైంది? నేను చెప్పేది మీ పార్టీ ఎమ్మెల్యే, ఈ రోజు ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే అని అనుకోకుండా చెప్పండి. ఢిల్లీలో ఆయనకున్న సంబంధాలు బ్రహ్మాండమైన సంబంధాలు రఘురామకృష్ణరాజు గారికి. పొద్దున్న లేస్తే ఆయన ఎవరు ఇంతకుముందు స్పీకర్గా ఉన్నారు, ఓం బిర్లా. ఆయన క్షత్రియుడే, నేను క్షత్రియుడే అని చెబుతున్నాను. మరి ఇద్దరు క్షత్రియులు ఏంటి, ఏం సాధించుకోలేకపోయారు ఎందుకని ఆయన? అదే చెప్తుంది. ఇప్పుడు మన ఇద్దరు ఉన్నామండి. ఈ కాల్స్ షార్ట్స్ ఇన్ ఢిల్లీ దేర్. ఆయన ఇంట్లో కూర్చొని ఫోన్ కొడితే ఎవరైనా ఇంటికి రావాలి. అలాంటి వ్యక్తి ఏం చేసుకోలేకపోయాడు కదా అక్కడ. చేసుకోలేదు. దట్స్ వాట్ ఐ సే. జరగటం లేదు అక్కడ. ఒకటి. రెండోది కూడా ఏంటంటే బాబు గారు మెల్లో అయ్యాడు. ఇదివరకు he was a very
పుషి క్యారెక్టర్, వైబ్రాంట్, అగ్రెసివ్. ఉంటాడు. ఇప్పుడు కొంచెం పెద్ద మనిషిగా ఈజ్ స్టేట్స్మెన్ టైప్ జరుగుతాం. ఇలా కూడా నేను ఆఫ్ లేట్ మనం చూసిన మీడియా కూడా అంటే మా లెవెల్లో మేము వాళ్ళ మీద యాస్పిరేషన్స్ పెట్టేది కాదు. బట్ సమ్హౌ అంటే యథా రాజా తదా, యథా ప్రజ తదా ప్రెస్, అంటే వాళ్ళు కొంచెము ట్రాక్ నుంచి పక్కకి వెళ్తున్నారేమో అనిపిస్తా ఉంటారు. ఇందాక మీరు అన్నట్టు ఇక్కడ జరుగుతుందని ఇంటర్వ్యూలు జరగటంలే, ఇంట్రాగేషన్ అవుతున్నాయి. చూస్తా ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇదేదో కోర్టులో ఆపోజిషన్ పార్టీ అదే అతనికి సంబంధించిన లాయర్ గుచ్చి ప్రశ్నలు వేసి ఒక లీడర్ని, దట్టు రినౌండ్ లీడర్ని మాట్లాడే పద్ధతి కనపడలేదు. కసిగా అంటారే అట్లా సమ్హౌ ఐ డోంట్ నో. ఇంత డిస్గస్టింగ్ మీడియా వ్యవహారాలు మీరు చూసారా మీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం? ఎందుకంటే మీరు వచ్చిందే పొలిటికల్ ఫ్యామిలీ నుంచి, ది కొండయ్య చౌదరి గారు మీ నాన్నగారు, వారి దగ్గర నుంచి మీరు మీ కుటుంబం రాజకీయాలు చూస్తుంది. బట్ ఇంత డిస్గస్టింగ్ మీడియా వ్యవహారాలు మీరు చూసారా లోగట్? లేదండి, ఎందుకంటే ఈవెన్ యాజ్ లేట్ యాజ్ 2004 వరకు కూడా, ఈవెన్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఇట్లా లేదు. తర్వాత ఇట్ బికేమ్ ఎలా తయారైందంటే అసలు ఏంది ఇప్పుడు అంతా కంప్లీట్ పేపర్లో న్యూస్ చదవాలంటే చదవబుద్ధి కావట్లేదు. ఈయన ఒక రకంగా రాస్తాడు, ఆయన ఒక రకంగా రాస్తాడు. వీ వాంట్ న్యూస్. మీ కామెంట్లు ఇచ్చుకోండి, న్యూస్ ఆర్ సీక్రెట్. న్యూస్ అది కాకుండా ఇప్పుడు ఏది కామెంట్ ఏది న్యూస్ అర్థం కాని పరిస్థితికి వచ్చేది అనమాట. ఇవాళ ఒక పేపర్ అయితే ఒక రకంగా ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జి ఒక ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన జడ్జిమెంట్ లేదా పాయింట్స్ ఏమో చెప్తే అది ఒక పేపర్ ఒక రకంగా ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ రాయండి, కానీ జరుగుతుంది వాస్తవం చెప్పి తర్వాత జరగటం లేదు. దట్స్ వాట్ ఈస్ దట్. మేబీ చంద్రబాబుకి షాక్, జగన్మోహన్ రెడ్డికి షాక్, ఈ షాకులు ఎక్కువైపోతున్నాయి. అసలు వాళ్ళకి తగులుతున్నాయో లేదో తెలియదు కానీ ఇంటర్ప్రిటేషన్ వల్ల షాకులు ఎక్కువైపోతున్నాయి. రెండోది యాంటీ ఇన్కంబెన్సీ స్టార్ట్ అయిందా, ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందా? నేషనల్ మీడియాలో 2-3, నేను పేర్లు చెప్పలేను కానీ 2-3 ప్రముఖ ఇంగ్లీష్ హిందీ ఛానల్స్లో అదే పనిగా కథనాలు వస్తున్నాయి ఇలాగా. నేను ఒక మాట చెప్తాను సార్, నేనే చదవను వాళ్ళే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల జనాభాలో కనీసం 10,000 మంది చదువుతారు వాళ్ళే పేపర్. ఈ న్యూస్ కూడా వాళ్ళు వచ్చే ఇంటర్వ్యూలో కూడా అలా ప్యాసింగ్ అలా చూస్తారే కానీ పక్క తీసేస్తాము. పక్కన పోయి ఏది సారంగదారం లేకపోతే భగవాన్ కేసరం ఆ సినిమాలు చూస్తాం, పక్క తీసేసి ఏదబ్బా ఈ పేడ. అట్లా ఉంటుంది ఇవాళ పరిస్థితి. అక్కడ యూ గెట్ సమ్ న్యూస్, ఒక ఫ్యాక్ట్ ఈజ్ నాట్ పుట్టింగ్ బిఫోర్ అస్ అనేది కనపడుతుంది. ఈవెన్ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కూడా ఇస్ టు ట్రై టు టేక్ హిస్ ఒపీనియన్. అది కాకుండా నీ ఒపీనియన్ ఆయన మీద రుద్దటం లేదా ఈ విధంగా మాట్లాడే చెప్పే పద్ధతిలో ఉంటే కాదు, నువ్వు చెప్పేది తప్పంటే వాట్ ఈస్. ఈ మధ్య కొంత సాఫిస్టికేటెడ్ టెర్మినాలజీ నేను చూస్తున్నానండి. నేను గెస్ట్, మీరు నాకు గెస్ట్ అండి, నా స్టూడియోకి వచ్చినప్పుడు గెస్ట్ నేను బిహేవ్ చేయాల్సిన విధానం నాకు ముందర నేను ట్రైన్ అయి ఉంటాను. అది వదిలేసి దానికి కొంత షుగర్ కోటెడ్ వేసి ఐ విల్ పుట్ ఇట్ ఇన్ అదర్ వే అరౌండ్ అని బిగిన్ చేసి నా వైపు నుంచే మిమ్మల్ని నా మార్గంలోకి మళ్ళించుకోవడం, అది నేషనల్ మీడియాలో చాలా ప్రముఖంగా వాళ్ళేది మనం ఐ థింక్ వాళ్ళంతా యుఎస్ఏ వాళ్ళని కాపీ కొడుతున్నట్టు అనిపిస్తారు. అక్కడ ఉన్నాయి ఇట్లాగే జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా. అది కాపీ వీళ్ళు మేబీ దే గాట్ రైట్. ఇలాగే జరుగుతాయి. కానీ ఒక ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ వైట్ హౌస్ ని ఖాళీ చేయాల్సి వచ్చేప్పుడు చిన్న సూట్ కేసుతో బయటకు వచ్చి మెట్రోలో ఇంటికి వెళ్తాడు, 2 బెడ్రూమ్స్ ఉన్న మెట్రోలో ఇంటికి వెళ్తాడు. మరి అలా కూడా జరుగుతుంది. అది చెప్పం మనం, ఇదే చెప్పుకుంటున్నాం. అంటే దాన్ని ఒక ఉద్యోగంగా, ఈ రోజుకి నార్వే ప్రెసిడెంట్ సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్తాడు. సో ఇవి కదా మనం నేర్చుకోవాల్సినవి. ఇలాంటివి చెప్పాల్సింది పోయి ఎంతో కొంత రాష్ట్రం కోసం తప్పిస్తున్న చంద్రబాబు నాయుడు మీద ఈ రకమైన వ్యవహారం నడపటం వెనక ఎవరి ప్రయోజనాలు ఉండుంటాయి? న్యూస్ పేపర్ యాజమాన్యం, ఛానల్స్ యాజమాన్యాల ప్రయోజనాలు ఎక్కువ ఉంటుంది.
100%. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ పేపర్ నేను చూస్తాను. నేను ఐ థింక్ సిన్స్ ది ఏజ్ ఆఫ్ 12 years హిందూ పేపర్ ఇవాళ వరకు రోజు చదువుతా. ఎంత మనం మీరు గంగా గురించి ఒక పద్యం ఉంది, చిన్నప్పుడు మీరు చదవలేదు. ఆకాశం నుండి హిమాలయాల మీద, హిమాలయాల నుంచి కిందకి వచ్చి అక్కడి నుంచి పాతాళలోకానికి పోయే పరిస్థితికి వచ్చింది హిందూ పేపర్. ఒకప్పుడు అదంటే ఎంత రెస్పెక్ట్, దానికి ఒక మర్యాద ఉంది. ఇవాళ ఏంటండి, యువర్ మెయిన్ ఎయిమ్ ఈజ్ అడ్వర్టైజ్మెంట్స్, నథింగ్. యాడ్ల కోసము రాసిన ట్రీట్మెంటే ఉంది. కానీ నీ యొక్క ఇది నాకేం కనిపించలేదు. అదే అది ఒక్కటే ఎందుకంటానంటే బికాస్ ఐ రీడ్ ఇట్. నాకు ఎంత బాధగా ఉంటుందంటే నమ్ముతారు లేదు, నాకేదో గ్రేటెస్ట్ లాస్ అనుకుంటున్నాను నేను. అది పర్సనల్ గా లాస్. ఏంట్రా మనం అభిమానించే హైయెస్ట్ టీమ్ లో చూసారు న్యూస్ పేపర్. ఇవాళ చూస్తే అదేదో మాకు ఇవాళ ఏం చేస్తున్నావు తెలుసా, ఆ స్పోర్ట్స్ కాలం చేస్తే అవతల పెట్టేస్తున్నాం. ఏం చెప్పాలి, స్పోర్ట్స్ కాలము ఇంటర్నేషనల్ కాలము 2 వాటిని చూస్తాం. మిగతాది డే టు డే అన్ని చూస్తామంటే మళ్ళీ నాకు ఒక మాట చెప్పండి అండి, యాడ్ల కోసమే కదా. అసలు హిందూ పేపర్ ఫస్ట్ డే వెన్ ఐ సా ఫస్ట్ పేజీలో యాడ్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు నేను అనుకున్నా, అయ్యో ఏంద్రా ఈ కర్మ. ఫస్ట్ పేజ్ అండి, లోపల ఫస్ట్ పేజ్ ఇలా పేపర్ ఇలా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, సంస్థ సర్వే అవ్వాలి, రెవెన్యూస్ అది వేరే సార్. నేను ఐఎమ్ నాట్ దాని గురించి వాళ్ళు వ్యాపారం చేసుకోండి. అగ్రీడ్. మీరు నాకు అంటున్నప్పుడు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఒక ఏమంటారు దాన్ని బ్యాలెన్స్డ్ రిపోర్టింగ్ ఎక్కడ చదువుకోవాలి నేను. ఎవరు యాడ్ ఇస్తారో లేదా ఎవరు మీకు సపోర్ట్ చేస్తారో. మీరు అదే మాటకు వస్తే నేను ఇంగ్లీష్ పేపర్ పేరు చెప్పను కానీ వాళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సర్వే చేశారు. మళ్ళీ ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, మిమ్మల్ని మోయటం మొదలెట్టారండి. మోస్తున్నారా? మోయటం అనేది 2 రకాలు. మోయటం అనేది ఒకటి లేదు. ఇన్ ట్రూ స్పిరిట్ ఐఎమ్ టెల్లింగ్, మిమ్మల్ని అంటే భుజాలకు ఎత్తి పలకి ఎక్కిచ్చిస్తారు. ఇంగ్లీష్ పేపర్లు ఎవరైనా ఓ పెద్ద మీడియా హౌస్ అనుకోండి, పేర్లు నేను చెప్పలేను, నాకున్న లిమిటేషన్. సరే, ఈ అంశాలు పక్కన పెడితే రాష్ట్రానికి వద్దాం. తిరుమల లడ్డు వ్యవహారంలో మీరేమో మొత్తం శాంతం చూసారు. సెప్టెంబర్ 18వ తారీఖు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన, ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉందనే దగ్గర నుంచి నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ సిట్ 5గురితో కూడిన సిట్ వేసేదాకా ఈ పరిణామాలన్నీ ఒక్కసారి ఇట్లా క్రొనలాజికల్ ఆర్డర్లో గమనిస్తే మీకేమనిపిస్తుంది? మీకు ఇంకేమీ లేవా అండి రాష్ట్రంలో? మీ రాజకీయాలు నడుపుకోవడానికి దేవుళ్ళని కూడా లాగేస్తారా? సుప్రీంకోర్టు అడిగింది మిమ్మల్ని, ప్రభుత్వాన్ని అడిగింది. నేను అడిగేది ఒక మాట, మీ పేపర్ వాళ్ళకి వేరే పనులు లేవా? సుప్రీంకోర్టుకి అంతకన్నా వేరే పని లేదా? నువ్వు సుప్రీంకోర్టే రాజకీయాలు చేసింది అక్కడ. ఇట్లా ఎన్ని జరిగినాయి ఇండియాలో? ఆంధ్రలో ఎన్ని జరిగినాయి? ఇంతకాలం లేని ఇవాళ ఎందుకు వచ్చింది? మోడీ గారు ఎన్నిసార్లు మాట్లాడుతుంటారు? అయోధ్య గురించి ఎంతమంది ఎన్ని మాట్లాడారు? నువ్వు ఆ కేసులు ఎందుకు తీసుకోలేదు? అక్కడ జరిగినాయి, కేసులు జరిగినాయి, కానీ ఇలాంటి కామెంట్ చేయలేదు ఎవరు కూడా. ముఖ్యమంత్రికి హక్కు లేదా? మాట్లాడే హక్కు లేదా? ఆయన రాష్ట్రంలో కల్తీ జరిగిందని ఆయనకు రిపోర్ట్ వచ్చింది. నువ్వెవరు ఆయన మాట్లాడాలని చెప్పడానికి? అలా అనలేదే సుప్రీంకోర్టు. ఏముంది, దేవుణ్ణి రాజకీయాల జోలికి లాగా రామజన్మభూమి అయోధ్య గురించి చేసేదంతా రాజకీయాలు కదా అది. ఆ రోజు ఎందుకు గప్చెప్పుకున్నారు మీరు సుప్రీంకోర్టు? ఇది ఇవాళది కాదు కదండి. అయోధ్య 400 ఎప్పుడైనా కావచ్చండి. మీరుంది ఇవాళ, ఆ రోజు లేరు కదా. ఇప్పుడు శివరాం అనేవాడు ఆ రోజు లేడు, ఇవాళ ఉన్నాడు. శివరాం ఇవాళ మాట్లాడింది ఆలోచించాలి. కానీ ఎప్పుడో పాత దాని గురించి, ఎప్పుడో 600 ఏళ్ళు, 200 ఏళ్ళు, 500 ఏళ్ళు గురించి మనం మాట్లాడుతున్నాం. 2024లో ఒక ముఖ్యమంత్రి గారు ఆయనకి రిపోర్ట్ వచ్చింది, దాన్ని ఆయన అన్నాడు. రాజకీయం ఏంటది? అది రాజకీయం అవుతుందా? జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 దాకా మీరు మరి ఆధారాలు సుప్రీంకోర్టు సమర్పించలేకపోయారు కదా. మొన్న 1వ తారీఖు మీరు ఇవ్వలేకపోయారు. మీ ప్రభుత్వ లాయర్ సిద్ధార్థ లూత్రా కళ్ళు తేలేశాడు కోర్టు. అత కాదు, ఆయన జరిగింది ఏంటి? వాళ్ళు అడగలే, ఏం ఆధారాలు అడిగారు ఆయన? ఆయన చెప్పింది ఏంటి? మీరు ఆధారం ఉందా? ఎంతసేపటికి ఆయన ఏమంటున్నాడు? రాజకీయాలు పనికిరాదు.
అంటున్నాడు. అన్నప్పుడు రాజకీయాల ప్రక్రియ అసలు తీసి పక్కన పెట్టేశారు కేసుని. అయిపోయింది. దాని మీద నువ్వేం చేస్తున్నావు? ఆధారాలు అయితే సబ్మిట్ చేయండి, ఆధారాలకు వాయిదా వేస్తాను ఎందుకనో అన్నారు. అందుకే 3వ తారీఖు వాయిదా వేస్తారు. ఏమండి ఏమైంది 3వ తారీఖు ఏమైంది? మీరు వెళ్ళేప్పుడు మీ లాయర్కి స్పృహ ఉండాలిగా. వెళ్ళేప్పుడు లాయర్ గురించి కన్సర్న్ నాకు ఆయన ఎవరు కూడా తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ఆయన వాళ్ళు చేసిన రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చారు, అది మేము యాక్సెప్ట్ చేయమంటే ఎట్లా? ఇప్పుడు ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది, ఎవరు సెకండ్ ఒపీనియన్ అది కూడా చేయలేదు. పోవచ్చు బట్ ఒక రాజకీయ నాయకుడికి, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మోడీ గారు రోజు తెల్లారలేస్తే గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఇందిరాగాంధీ గురించి ఎందుకు మాట్లాడాలి అసలు? ఇక్కడ కాదు ఇతర దేశాల్లో కూడా మాట్లాడుతుంటాడు. సర్దార్ సిక్కుల దగ్గర పోతే అక్కడ మాట్లాడతాడు. అవేం తప్పు చేసిందని? అదేమి రాజకీయాలు కదా. మీరు అనలేదేంటి ప్రధానమంత్రి మాట్లాడకూడదు ఎట్లని? ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు అంటుంది కోర్టు. ఎప్పుడు వచ్చింది కోర్టు? ధైర్యం ఉందా అని ఒకే ఒక ప్రశ్న, ఈ కోర్టు ఈ అంశాన్ని సూమోటోగా తీసుకోలేదు, కోర్టుకి వీళ్ళు వెళ్ళారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నానండి. అయోధ్య జన్మభూమి గురించి మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ఇంప్లీట్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లీట్ అయింది. అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు ఇంప్లీట్ కావాలంటే? అదేదో రిలీజియస్ పీపుల్ వాళ్ళు చూసుకుంటారు, ఎందుకు అనలేదు ఆ రోజు? ఇవాళ క్వశ్చనింగ్ వన్ థింగ్. ఆ జడ్జి గారు 13-14లో జగన్మోహన్ రెడ్డి గారు లాయర్, ఆయన కేసులన్నీ వాదించినాడు. ఇవాళ ఆయన జడ్జి అయ్యారు. ఆ ప్రొపరేటీ కదా, పక్క తప్పుకోవటం ఆయన. తప్పుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతకు ముందు ఉన్నారు చాలా మంది. హైదరాబాద్ మన ఎన్వి రమణ గారు తప్పుకున్నారు. మరి అటువంటిప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఆయన మాట్లాడితే ఎట్లా? తప్పు రైట్ దాని గురించి నేను మాట్లాడతాను. అసలు మీరు ఆ కేసులో ఎందుకు పోవాలి? చెప్పచ్చు, నేను ఆయనకి పనిచేశాను కాబట్టి నేనేం చెప్పినా ప్రజలు వేరే విధంగా వేరే రకంగా ప్రభావితం కావచ్చు, ప్లీజ్ రెస్క్యూ మీ, మీకు వాళ్ళు వేసుకోండి అంటే కొబ్బరి ముందుగా ఏమన్నా? అసలు ఒక ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడకూడదనే హక్కు ఏ జడ్జి కానీ ఏ దేవుడికి ఉంది. అది నువ్వు మాట్లాడబాక. వీళ్ళెవరు ఆ మాట అంటానికి? ముఖ్యమంత్రిని ఆ మాట అనొచ్చా? యువర్ చీఫ్ మినిస్టర్ హాస్ మాగ్నోనిమస్లీ యాక్సెప్టెడ్ కదా. ఆయన మరి వెల్కమ్ చేశాడు. ఏది ఆయన వెదర్ ఈ లైక్ దట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఆయన సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. అది కూడా నా అభిప్రాయం ప్రకారం ఒక కామన్ దాన్ని, నేను లాయర్ని కాదు, లీగల్ నాలెడ్జ్ జీరో, కామన్ సెన్స్ ఉన్నవాడిని నేను. ఏంది ఈ టైప్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ దట్ టీమ్ పెడితే సడన్గా సిబిఐ వాళ్ళకి ఇచ్చేసేయండి పూర్తిగా, లేదంటే స్టేట్ గవర్నమెంట్ చేయండి. ఓవర్సీగా ఆయన ఎవరో ఒకరు వేయొచ్చట, అమికస్ క్యూరియా సంథింగ్, ఒక లాయర్ సీనియర్ మోస్ట్ లాయర్ని దాని వ్యవహారాలు పెట్టండి. అంతేగాని అక్కడ ఒక ఇద్దరు వీళ్ళు ఒక ఇద్దరు అంటే ఫూమ్ యువర్ ట్రై టు ప్లీజ్. ఇప్పుడు ఈ 5గురు దాని వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటి అని మీరు అనుకుంటున్నారు డాక్టర్ గారు? నేను అనుకుంటా ఒకటే సార్, మీరు అంటున్నారు కదా అసలు ఏపీ సిట్ టీమ్ వస్తే మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చంద్రబాబు గారి లేకపోతే ఏపీ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోపల సహజంగా అదే కదా. ఇప్పుడు రేపు ఇద్దరు ఉండరా? ఉంటారు. అదే గొడవే కదా. అక్కడికి వీళ్ళిద్దరు ఒకటి మాట్లాడతారు, వాళ్ళిద్దరు ఎవరు కింద ఉన్నారో వాళ్ళిద్దరు మాట్లాడతారు. అది అట్లా 4-5 ఏళ్ళు నడిపిస్తారు. అది నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను. ఇవాళ టుడే ఇంత ఇష్యూ, ఇంతమంది మనసుల్లో కలిసివేసిన ఇష్యూ ఇది. మీరు ఒక ఎంత కావాలి టైం? 5-6 నెలల కన్నా ఎక్కువ జరగట. 5-6 నెలలు కూడా అనవసరం. మరి టైం లిమిట్ ఎందుకు పెట్టలేదు? అలా వదిలేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎడతెక్క సాగుతున్నట్టుగా ఇప్పుడు 14 ఏళ్ళు అయింది, 13 అంటే 11 ఏళ్ళు అయింది. అలాగే ఇది కూడా సాగిస్తారా? తెలుగుదేశం ఉన్నంత కాలం సాగిస్తారు. ఇది ఇంకో గవర్నమెంట్ వచ్చేదాకా సాగిస్తారు. అలా కాదు. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? పాజిటివ్ ఎందుకు ఆలోచించట్లేదు? ఎర్లియస్ట్ విచారణ పూర్తవుతుంది. ఆ మాట అనలేదు కదా. ఆ మాట కూడా అలా. ఇప్పుడు జడ్జి నేనైతే చెప్తానయ్యా, ఇప్పుడు ఇది ఓపెన్ అండ్ షట్ కేసు. ఇది దీనికోసం ఎక్కడికో ఓపెన్ చేయాల్సిందే. ఓన్లీ ఇట్స్ లిమిటెడ్ ఇన్వెస్టిగేషన్. ఇది మీకు 3 నెలలు 4 నెలలు ఇస్తాను. మిగతా పక్కన పెట్టి చూడండి.
కంప్లీట్ ఇట్ ఇన్ 4 months. నాకు ఇవాళ వీఆర్ ఇన్ అక్టోబర్, మేబీ బై జనవరి కల్లా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. లోపల సబ్మిట్ చేయండి. అయిపోయా. మరి ఎందుకు ఆ మాట ఎందుకు అనలేదు? ఇంత నాలెడ్జ్ కూడా జడ్జెస్ కదా వాళ్ళందరూ. వాళ్ళు ఏమి చిన్నోళ్ళు కాదు కదా జడ్జిలు అంటే. ఎంత కింద నుంచి లాయర్గా పనిచేసి లోకల్ స్టేట్ గవర్నమెంట్ హైకోర్టులో చేసి తర్వాత సుప్రీంకోర్టు పోయేటారు. మరి వాళ్ళకి తెలియదు ఏముంటుంది అసలు. ఇల్లు పెట్టుకొని మీరు రివ్యూకి వెళ్తే అవకాశం ఉన్నప్పటికీ మీరు ఎందుకు వెల్కమ్ చేశారు? ఆ ప్రశ్న కూడా వస్తుంది. అది మ్యాగ్నానిమస్, అది మ్యాగ్నానిటీ. ఇప్పుడు ఏమైతుంది అంటే మీరేమో పెదరాయిలాగా కండువా వేసుకొని మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడతారు, కోర్టుని నేను అక్యూజ్ చేస్తాను నాట్ చంద్రబాబు. చంద్రబాబు ఏమన్నాడు, సరే కోర్టు చెప్పింది కాబట్టి నేను యాక్షన్ వీఆర్ వెల్కమింగ్ ఇట్ అన్నాడు. నేను ఒక కామన్ మ్యాన్, ఐఎమ్ నోబడి. శివరామ ఏం మాట్లాడేది ఎవరికి ఏమో సంబంధం. నేను అంటున్నాను, నేను అక్యూజ్ చేస్తున్నాను. ఈ షుడ్ రెస్క్యూడ్ నెంబర్ 1. నెంబర్ 2, ఏదో సిబిఐ కన్నా ఇవ్వాలా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ మీద. వాళ్ళిద్దరిని కలిపితే వీళ్ళిద్దరి మీద నువ్వు చెప్పే దాని ప్రకారం వాళ్ళిద్దరి మీద స్టేట్ గవర్నమెంట్ దబాయింపు ఉంటుంది, వాళ్ళిద్దరి మీద అది ఎవరు దబాయింపు చేస్తారో తెలియదు. మరి వాళ్ళకి కుదరకపోతే అదేం కావాలి? మళ్ళా సిబిఐ ఓవరాల్ అథారిటీ అంటారు. అంటే ఏంటి అదేంటి ఓవరాల్? అంటే వీళ్ళు నలుగురు చేసిన తప్పు రైట్ ఆయన డిసైడ్ చేస్తాడా? లేదు కదా, బేరీజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా సార్. మీరు హెచ్ఓడి సార్, అది కాదు సార్. ఇంకెందుకు సిట్స్ డ్యూటీ సబ్మిట్ వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. లెట్ ద ఇండిపెండెంట్ సిట్ సబ్మిట్ ద రిపోర్ట్. అది వేరే చేయమనండి. ఇప్పుడు అది చెప్పలేదు. 5-6 ఏళ్ళు ఎందుకు తీసుకుంటారు? మీరు ఎందుకు అంత దూరం ఆలోచిస్తారు? నేను అడిగేది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ఆయన వాళ్ళ మధ్య డిస్ప్యూట్ వచ్చింది. ఎవరికి అసలు సిబిఐ డైరెక్టరేట్ మధ్యలో నేను వాళ్ళేం తగ్గించి మాట్లాడటం లేదు. అంటే వీళ్ళు చేసిన దాని మీద మళ్ళీ ఆయన ఓకే చేయాలన్నా. రెండోది ఇంకొక అంశం, ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వాళ్ళు లేదా తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు కానీ లేదా ఏపీ ఆరిజిన్ గా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఏపీ క్యాడర్లో పనిచేస్తున్నారు, వీళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు సిబిఐ వేరే రాష్ట్రాల ఆఫీసర్స్ ని వేసింది అనుకోండి, ఇంకా నియామకాలు జరగలేదు, వేసింది అనుకోండి, మళ్ళీ వాళ్ళ నాలెడ్జ్ ఎక్విజిషన్ కోసం దే మే బై టైం. కనిపిస్తావు. ఎవరి అభ్యర్థన మేరకు ఈ టాక్టిక్స్? పైవాడ అంటే దేవుడు అనుకోవచ్చు, మోడీ అనుకోవచ్చా? మీరు డిడక్ట్ చేయండి, నాకు తెలియదు. సో మీరైతే దీంట్లో పర్సనల్ లెవెల్లో. బట్ ఏంటంటే ముఖ్యమంత్రి ఇఫ్ యూ ఫీల్ ఇక్కడ స్టేట్ దబాయి ఉంటుంది కాబట్టి వాళ్ళు సరిగా సక్రమం చేయనప్పుడు మీరు అక్కడ టీం అయ్యింది, లేదా ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆధారంలో ఒక టీం అయ్యింది. ఇది సెన్సిబుల్ గా ఉంది. వాళ్ళొకిద్దరు వీళ్ళొకిద్దరు మా ఊళ్ళో పల్లెటూళ్ళలో చేస్తుంటాం. అరే వాళ్ళు ఇద్దరిని అంట కూర్చోబెట్టి మాట్లాడతాం అన్నట్టు. ఎక్కడో రాజీ కుదురుద్దామనా? అంటే రాజీ కుదురుద్దామనా? టీడీపీకి వైసీపీకి పల్లెటూరులో సార్ అది ఎందుకు అనవసరం. రైట్. మీ 100 రోజుల పాలన దగ్గరికి వద్దాం. మీరు సూపర్ 6 అన్నారు, అందులో ఎంతవరకు ప్రోగ్రెస్ సాధించారు? ప్రతి నెల మీరు నెల ఒక అంశం తీసుకుంటారు. మొదటి నెల వైసీపీ వాళ్ళ మీద దాడులు, 2వ నెల ఇంకో అంశం, 3వ నెల అమ్మాయి వచ్చింది, కాదంబరి జత్వాని వచ్చింది, 4వ నెల వరదలు వచ్చినాయి, 5వ నెల తిరుమల లడ్డు. ఈ నెలలో ఏం తీసుకోవాలి అని సోషల్ మీడియా అడుగుతాను. వాళ్ళకి పని ఏం లేదు, ఎందుకంటే దే హావ్ టు సర్వైవ్. నేను అడుగుతుంది ఒకటే ప్రశ్న, కాదంబరి జత్వాని ఆమె కేసుకి రాష్ట్రం యొక్క ఏమంటారు పరిపాలనకి సంబంధం ఏంటి? ఇట్ ఈస్ ఏ స్మాల్ దాని మీద 4 రోజులు నడిపారా లేదా? ఏం నడిపారండి? అవతల బతికలేము అక్కడ. ఆమె కోసమని మేమందరం చచ్చిపోయాము. ప్రభుత్వం 4 రోజులు పనిచేస్తారు. చాలా పొరపాటు అసలు. దీనికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటండి? మరి మీ సూపర్ 6 ఏమైంది? ఏది జరుగుతుంది? జరగపోదు. అది కళ్ళు మూసుకొని లేకపోతే మెడికల్ టర్మినాలజీ ఉంటుంది, దే ఆర్ డెఫ్ బ్లైండ్. వాళ్ళకి ఇష్టం లేనిది చూడరు, ఇష్టం లేనిది వీలు పడరు. అయితే ఇప్పుడు అంతే కదా, నేను చెప్పినది ఏంటి? మేము చెప్పినది ఏది జరగటం లేదు అక్కడ.
బట్ డోంట్ ఓవర్ నైట్ అవుతుంది అనుకో. అసలు అలాంటి ఆశలు మీ మీద లేవులేండి, కానీ ఓవర్ నైట్ ఏదో చేసేస్తారని ఆశ ఎవడో చేయలేదు, సాధ్యం కాదు కాదు. ఎందుకు? కారణం ఏంటి? అన్నగారు అయ్యగారు మా ఆయన అంతా ఊడ్చిపోయినాడు. ఇవాళ కావాలంటే ₹10 ఎక్కడి నుంచో తెచ్చుకోవాలా, లేదా రైజ్ చేయాలా, ఏమి చేయాలి, దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓవర్ నైట్ అక్కడ వాళ్ళ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్టుగా అది కూడా చేయటానికి వాడు చేయలేరు. నోట్లు అచ్చుకుద్ది. ఇదివరకు కోయంబత్తూరు నోట్లు అనేవాడు, అట్లాంటి వాడు దొరికితే బోనస్. కోయంబత్తూరులో, గుంటూరులో లేదు. ఒక ఆయన మాజీ జెడ్పీ చైర్మన్ ఒక ఆయన ఉండేవారు, మన ఆధ్వర్యంలో జరిగేదని చెప్తుండేవారు. అక్కడి నుంచి తెచ్చేవాళ్ళు. ఆయన కూడా కోయంబత్తూరు, ఆయన లోకల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి టుడే ఇక అదే పనిగా అది జరగటంలో ఇది జరగట్లేదు చెప్పడానికి కానీ ఎంత ఉన్నదండి. మీరు చూడలేదు, మీకు ఆ మధ్య ఎవరో ఒకరు చెప్పారు, ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఇట్ వాజ్ ఎ నైస్ మ్యాన్. ఓడిపోయినాడు అదృష్టవంతుడు, ఓడిపోయి బతికిపోయాడు. లేకపోతే ఈ విధంగా నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రెషర్స్ లో చేస్తున్నాడు. But where from you are raising the revenue, sir? అంటే my question is very straight to the government. మీరు గవర్నమెంట్ లో మీరు లీడ్ పార్ట్నర్, మిగిలిన వాళ్ళు కోయలేషన్ పార్ట్నర్స్ గా ఉన్నారు. మీ భుజాల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. డబ్బులు ఎక్కడి నుంచి, ఆదాయం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు మీ గవర్నమెంట్ మీద ఒక నింద ఉంది ఏంటంటే, ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకుందాం వస్తే అప్ఫ్రంట్ చార్జెస్ అడిగేస్తున్నారు మీ వాళ్ళు. ఆయనేమో మీరు పాత గవర్నమెంట్ గురించి కదా, ఆయన అసలు రానీలా, మీరేమో వచ్చే వాళ్ళు అఫ్రెంట్ అడుగుతారు. రానీలేదనొద్దు. ఆయన ఏం చెప్పాడు, నాకు నా వాటా ఏంటని అడిగేవాడు. వెళ్ళిపోయారు. ఏదో ₹10 అడిగితే ఇచ్చేవాళ్ళేమో, కానీ నాకు ఈ ఫ్యాక్టరీ పెట్టాలంటే నేను చెప్పినవాడికి నేను ఇచ్చిన పేరుకి 40% పెట్టాలి. అందుకని వెళ్ళిపోయింది. ఇప్పుడు అది కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఈజ్ దేర్. ఇవాళ స్లోగా అవుతుంది. డబ్బు కూడా అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత బాగానే సపోర్ట్ చేస్తుంది అని నేను అనుకుంటాను ఫైనాన్షియల్. తర్వాత లోకల్ గా కూడా ఎక్కడెక్కడ ప్లగ్ చేయాలి. మీరు భలే చెప్తున్నారు, సంఖలో బిల్లుని పెట్టుకుని మీరు వాళ్ళ మీద ఆశలు పెట్టుకుంటే ఎట్లా? మనకు రూపాయి రావాల్సిన చోట నిర్మలా సీతారామన్ ఆవిడ ఇంతెత్తు నుంచొని, హిమాలయం అంతెత్తు నుంచొని రాకుండా అడ్డుపడుతుంటే, ఆవిడ ఏమైనా అప్పు తీసుకోండి, మీకు అప్పు ఇప్పించండి, మనకు రైట్, గ్రాంట్ మనకు రైట్, మన రైట్ ని ఆవిడ డినై చేస్తుంది అక్కడ ఫైనాన్స్ మినిస్టర్. ఆవిడకి ఏం కోపం ఉందో ఆంధ్రప్రదేశ్ మీద తెలియదు. కానీ మీరు ఏంటంటే భర్త పరకాల ప్రభాకర్ అది పర్సనల్ లెవెల్లో అక్రాస్ ద టేబుల్ కూర్చోవాలి కానీ తెలుసుకోవాలి. కానీ ఆంధ్ర బ్యాంక్ పేరు తీయించేసింది, ఇదేంటో కలిపేసింది. అది మనం రోజు పేర్లు మారుస్తాను అంటాం, జరుగుతాను. ఏదేమైనా నేను చెప్పేది, మేము ఎక్కడ కూడా జరగాల్సిన వాటికి వెనక్కి అడుగేయట్లేదు, ప్రతిదీ అవుతుంది. అయితే మీరు అన్నట్టు 100 రోజులు అయింది, అమ్మ 100 రోజులు అయింది, 100 రోజులు ఏం చేయలేకపోతారు అనే మాట అన్యాయమైన మాట. టేక్స్ టైం. ఊరిక ఏదో మీరు నాకు మాటలు చెప్తే జరగదు కదా, జేబులోంచి డబ్బులు ఇవ్వాలి బయటికి, అది లేదు మన దగ్గర. డబ్బులు ఎందుకు తీయలేకపోతున్నారు? తీయటం లేదు, జరుగుతున్నాయి. సార్ నేను మీకు ఒక మాట చెప్తానండి, మనం అనకూడదు కానీ ఎప్పుడైతే ఈ పెన్షన్లు, ఈ ఫ్రీ బీసీ ఇవన్నీ తగ్గినంత కాలం మన పరిస్థితి ఇలాగ. మేము అడిగామండి, నేను కూడా ఒక పేపర్ సబ్మిట్ చేయబోతాను సార్. ఫ్రీగా ఇవ్వాల్సింది 2 ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్ ఎయిడ్, మిగతా అవన్నీ ఆపేసేయండి అంటే ఎస్ యూ విల్ బికమ్ మోస్ట్ అన్పాపులర్ లీడర్. కానీ అది దట్స్ వేర్. ఇప్పటికే మీరు మూట కట్టుకున్న పాపాలు ఉన్నాయి. బషీర్బాగ్ పాపం ఉంది, ఇంకోటి ఉంది. బషీర్బాగ్ జరిగింది చెప్పంటే నేను చెప్తాను, ఇప్పుడు అది అప్రస్తుతం అనిపిస్తుంది. ఆ రోజు ఇప్పుడు ఎవరు దాన్ని బషీర్బాగ్ లో ఎవరు దాన్ని ఇన్స్టిగేట్ చేశారో, ఎవరు దాన్ని రెచ్చగొట్టారో, అక్కడున్న జనాల్ని, గవర్నమెంట్ కాదు, అక్కడున్న జనాల్ని అక్కడెక్కడో చేస్తున్న వాళ్ళు హడావుడి చేసి దాన్ని గొడవలు చేసి అది కాల్పు దాకా దారి తీసింది ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. ఆ రోజు జరిగింది అక్కడ ఉన్న వాళ్ళే, దాంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళే, పేర్లు నేను చెప్పను అంతే.
వాళ్ళకి ఒక ఇది ఉంది కదా, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఒక ఏంటి ఏమి తోయినప్పుడు అల్లకల్లో హైదరాబాద్ సిటీలో అల్లకల్లాలు సృష్టించడం. కానీ సమర్థవంతంగా ఆడిచిన పేరైతే ఎన్టీఆర్ గారికి, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి దక్కింది. ఎందుకు కదా అలాంటి అల్లలు జరగనీయకుండా కంట్రోల్ చేశారు. కంట్రోల్ అదొక్కటే మాకు. నేనున్నానండి, ఐ వాజ్ ఇన్ అసెంబ్లీ. మేమందరం పోదాం అనుకున్నాం పక్కన. మేము పోదాం అనుకున్న లోపలే అక్కడ గొడవ. నమ్మండి, అక్కడ ఉన్న వాళ్ళే రెచ్చగొట్టి జనాల్ని, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టిన వాళ్ళు జనాలను రెచ్చగొట్టి ఏంటండి ఆ రోజు ఒక 50 పైసలు పెంచితే దానికి అంత గొడవ చేశారు. ఇవాళ రోజు పెంచారు కదా 5 ఏళ్ళు. ఒక్కడ నోరు తెరిచి అడిగాడు. సమాజంలో ఆ చేతన తగ్గిపోయిందా? సెన్సిటైజేషన్ లేదా? పొలిటికలైజేషన్ బాట నెత్తి మీద సుత్తు పెట్టి టపామని కొడితే ఇక నోరు ఎత్తకుండా పడిపోయాడు. జరిగింది. ఒక బోసిడీకి అనే పదం హైదరాబాద్ సిటీలో రోజుకి కనీసం 1000 సార్లు అదే వాళ్ళు అంటారు. అదే పొర బోసిడీకి కామనే కదా మన దగ్గర. దాన్ని పట్టుకొని ఆయన ఎంత రచ్చ చేశారు. ఆయన తీసుకుపోయి పాపం ఆ పట్టాభాని అతను ఇదే పని వాళ్ళు చేస్తారు. అంత వేదన పడ్డాడు పాపం. మన అధికారంలోకి వచ్చింది రాగానే ఆయన్ని అలా వేధించిన జాషువా ఇంటికి వెళ్ళి ఆయనకి గాంధీగిరి చేద్దామని వెళ్తే జాషువా దొరకలేదు. కానీ ఆయనకి మీరిచ్చిన గుర్తింపే ఉంది పాపం. సార్ మీరు ఒక మాట అండి, ప్రభుత్వం రన్ చేయటం అనేది అది ఒక కళ. ఇప్పుడు నేను మొన్న అడిగా, రన్ చేసేవాడు కళాకారు. మొన్న నేను అడిగాను, ఇప్పుడు డబ్బులు లేవు ఏది అడిగినా కూడా. సో కనీసం ఇప్పుడు కన్నుకుని ఒంగోలు కలిపితే దానికి డబ్బులు వస్తుందా? ఆర్డర్ ఇస్తే చాలు. ఆర్డర్ అయితే అక్కడ ప్రాబ్లం అది కాదులేండి. అక్కడ మళ్ళీ మార్కాపురం జిల్లా చేయాలా, అది కొంచెం కాంప్లికేట్. సో చేస్తాను అబ్బా నువ్వు మరీ కంగారు పెట్టమాట. సో నేను చెప్పేది అది పరిస్థితి. ఇవాళ మీకు తెలియదంటే మన సమాజంలో క్యాస్ట్ ఫ్యాక్టర్స్, రిలీజియన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ లీడర్ అయిన వాడు ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పోవాల. కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, మేము కష్టపడ్డాం అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది మా అలాంటి వాళ్ళు మేము మీతో పాటు ఎప్పుడు చూడడం, మీకు లాయర్లు అని మేము అంటాం. సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ పోవాల. అలాగే ఇవాళ మా ప్రాబ్లం ఏంటి, 3 పార్టీలు కంబైన్డ్ గవర్నమెంట్. సో అందరికి కూడా కోఆర్డినేట్ చేసుకోవాలా. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ మీరు బీజేపీ వాళ్ళు, నేను తెలుగుదేశం వాడిని, నాకు ఇవ్వటం మీకు ఇష్టం లేదు, ఏదో అని ఉంటాను ఎప్పుడొకప్పుడు మన పట్ల. శివరాకు మాత్రమే వద్దంటారు, అయిపోయాడు. సో అట్లా ఆ పద్ధతిలో ఏదేమైనా నేను అనుకుంటాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ అనేది చంద్రబాబు మినహా ఎవరు రన్ చేయలేరు. I want him to be given another 1 year time. 1 year at the end of second year కనుక ఆయన ఫుల్ఫిల్ చేయకపోతే అప్పుడు మనం బ్లేమ్ చేయాలి. నేను అనుకుంటున్నానంటే మా యువ నాయకుడు లోకేష్ బాబు, నేను మన అబద్ధ అన్నాను కూడా గుర్తుండలేదు, 27 ఎండింగ్ 28కి మా కొత్త లీడర్ ఆయన. He will be our CM. మార్కెట్. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు, మిగిలిన రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలందరూ బీసీ నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తుంటే మీరు ఇంకా అగ్రవర్ణ ఆధిపత్య భావజాలానికి చెందిన పార్టీలకు చెందిన నాయకులు వారసత్వ రాజకీయాలను ఎందుకని మీరు ప్రోత్సహిస్తున్నారు? ఇట్ అప్లైస్ టు ఈవెన్ వైసీపీ. వైసీపీ కాదండి, నేను బీజేపీ అడుగుతున్నాను. ఏ మహారాజు వాళ్ళ ఎంపీలు కొడుకులకి ఎందుకు ఇస్తున్నారు? హర్యానాలో ఏం చేశాం, హిమాచల్ ప్రదేశ్ లో ఏం చేశారు? ఇది నేను ఉన్నానండి, మా ఫాదర్ ఉన్నారు, ఆయన ఎర్న్ సమ్ ఫేమ్. ఆ ఫేమ్ కొంత భాగం నాకు వస్తుంది. శివరామ్ అంటే పలానా కొండ చౌదరి కొడుకు అంటే ఎంతో కొంత. సో న్యాచురల్లీ ఏ పార్టీ స్టార్టింగ్ 0 ఉన్నవాడు కన్నా నాకు 10% ఉన్నవాడు నాకు ఇస్తారు కదా. సో దిస్ వే, అంతేగాని ఈయన ఇవాళ గవర్నమెంట్ లో చూడండి, పేరుకి కమ్మ పార్టీ కానీ ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ లో? తెలుగుదేశం కమ్మాడు ఎంతమంది సీనియర్ మోస్ట్ లీడర్స్ పార్టీ కోసం ఆర్గనైజ్ కృషి చేసిన వాళ్ళు బయట ఉంటారు. బయట ఉన్నారా, బయటకు పంపించారా? సార్ నేను ఒక మాట చెప్తాను, ప్రతి దాంట్లో 1-2 పోయేవాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు. తెలుగుదేశం అభిమానించి ఆ పార్టీలో ఉన్న ఒక ఎత్తు సార్, బయటకు పోవాలంటే
బయటికి వెళ్తున్నారు పోయినట్టే ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. నిజంగా నేను ఐ అప్రిషియేట్ దేవినేని ఉమామహేశ్వర గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఎలా ఉండాలో ఆయన పోలవరం డ్యామ్ దగ్గర ప్లాస్టిక్ కుర్చీ చేసుకుని కూర్చొని పనులు చేయించిన వ్యక్తిని మీరు టికెట్ ఇవ్వకుండా దూరం పెట్టడం అనేది అంతవరకు కరెక్ట్? నేను ఐ కాంట్ ఆ రోజు అక్కడ ఏ పరిస్థితిలో మనకు తెలియదు. నిజంగా అంటే డెడికేటెడ్ గా పోలవరం చాలా మంచి ఫ్రెండ్. నిజంగా ఇవాటికి మీ పార్టీ విధానాలు సంథింగ్. ఇప్పుడు నిన్న మా ఆల్బర్ట్ రాజా కూడా లీడర్ అవుతారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు గ్రాడ్యుయేట్స్. సో మేబీ ఇన్ ఫ్యూచర్ సమ్ టైమ్ అయినా వాళ్ళ కన్నకు లేని కత్తిపేటకి ఎందుకండి, వాళ్ళకి లేదు బాధ, మీరు పడిపోతున్నారు. మేము అట్లా జనం అడుగుతున్నారు, మీ పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు, మేమే మీ పార్టీ కార్యకర్తలు కాదు కదా సార్. నేను ఒక మాట చెప్తాను, మాకు పార్టీ మెంబర్ అనే ఒక పదవి ఉంటే చాలు మాకు. ఏదైనా ఇస్తే మేమే వద్దని అనుభవం. అది నమ్ముతారు లేదు. నా కాన్స్టిట్యున్సీ లో మా జిల్లాలో నన్ను అందరూ అడుగుతారు, వెళ్ళి ఇంతకు అడగ ఆయన్ని ఇంతకాలం అయినప్పుడు. నేను ఒకటే చెప్పాను, ఆయన పడుతున్న బాధలు మాకు తెలుసు. ఇప్పుడు ఉన్న పోస్టులు కొంచెం దాంట్లో 3 పార్టీలతో డివైడ్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ అది వేరే సార్. తర్వాత మన పార్టీ వచ్చేటప్పటికి మళ్ళీ క్యాస్ట్ ఫిలింగ్స్. సో ఇవన్నీ పేరీ చేసుకొని మేము అడిగే 30 మంది మన టికెట్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చి పక్కకి వెళ్ళిపోయినారు. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా చూసుకోవాలి. సో మినీ దట్స్ వాట్ ఐ సే. ఆయన ఇంటి మీద ఒక ముళ్ళ కిరీటం ఉంది ఇవాళ. రైట్. ఇంకొకటి ఫైనల్ గా, మీకు ఈ మహిళల పట్ల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ నుంచి మీ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచిన ఆదిమూలం గారినేమో ఆరోపణ రాగానే ఒక్క పోటుతో సస్పెండ్ చేశారు. ఓకే. కులుకుపూడి శ్రీనివాసరావు ఆయన మీ నెత్తిని తీసేసారు, కుంపడి పెట్టి రగడ చేశాడు. కాదు, ఆయన వేరే వాడిని ఇన్ఛార్జ్ చేశారు. సరే, ఆయన అంటే ఇప్పుడు ఇదే సస్పెన్షన్ అక్కడ ఎందుకు వర్తిస్తుంది? ఇదే A+B² అక్కడ ఎందుకు A+B² కావట్లా? ఇది వేరే ఇది వేరే. ఇక్కడ ఆయన మీద సెక్సువల్ మహిళ ఆరోపణ చేసింది. నేను చూడలేదు, పేపర్స్ లో నేను చూడలేదు. ఆయన ఏంటంటే ఇంకోటి ఏంటో తెలుసా, మర్యాద లేకుండా మాట్లాడతాడనే కంప్లైంట్ ఉంది. ఇప్పుడు బర్లరామయ్య గారు పెద్ద ఆయన పాపం, ఆయన ఫోన్ చేసి, బ్రదర్ నేను కూడా సాటి కులస్తుండి, సాటి దళిత నాయకుడిని, నీ ఆందోళన ఆపు, నేనున్నాను, నేను చూసుకుంటానని చెబితే అది పబ్లిక్ లో పెట్టేశాడు ఆయన. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానంటే, రామయ్య గారే మాట్లాడకూడదు. రామయ్య గారు ఏంటో పాప ఎంత రోజు ఎప్పుడు ఆయన మాట్లాడినవి లీక్ అవుతుంటాయి. అప్పుడు కూడా అంటే ఇక్కడ ఎవరు జనాలు లేరు, ఫోన్ చేసి ఆయన ఎవరికో జిల్లా బచ్చుల అర్జున్ గారికి ఫోన్ చేసి, శ్రీనివాసరావు గారు ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఆయన ఒక ఇండిపెండెంట్ లీడర్, ఈజ్ ఎ బాంబ్, అదొక బుల్లెట్. కానీ ఆ బుల్లెట్ వినియోగించి ఆయన సమర్థుడు అని భావించి ఆయన టికెట్ ఇచ్చారు కదా చంద్రబాబు గారు. ఇచ్చారు, నేను కాదంటలేదు. అదే ఆయన ఆలోచించుకోవాలా. ఐ థింక్ ఎనఫ్ ఆఫ్ వార్నింగ్. ఇకనైనా ఆయన కట్టడి చేస్తారా? ఇంకా అలాగా చూద్దాం. బట్ ఈజ్ వెరీ నైస్ మ్యాన్. ఐ డోంట్ నో. ఆయన మేధావి సార్. ఆయన చాలా మంది కలెక్టర్లని, ఎస్పీలని తయారు చేసిన ఆయన కూడా పర్సనల్ గా పరిచయం ఉంది. మంచి వ్యక్తి. నాలెడ్జ్ సెంటర్, నాలెడ్జ్ బ్యాంక్ ఆయన చెప్తాడు కొట్టినప్పుడు మేము కూడా ఉన్నాం అక్కడ, విష్ణువర్ధన్ రెడ్డి. సో అదొక బుల్లెట్ అండి, లూజ్ బుల్లెట్, ఎటు పోయి తగ్గుతుంది అనేది. ఇంకా నాయకుడు కట్టడి చేయాలి, సర్వసైన్య కట్టడి చేయాలి. మేము అనుకోలేదు ఇదివరకు ఆయన మీద ఇట్లాంటి ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఐ థింక్ హి హస్ బీన్ టోల్డ్ జాగ్రత్త కొట్టారు. ఆల్రెడీ దేవదత్తం గారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఇంతకుముందు ఆయనకి టికెట్ రావాల్సింది, కేసినేని నాని గ్రూప్ లో ఉన్నాడనే రీజన్ తోటి ఆయనకి టికెట్ ఇవ్వలేదు. సరే, ఇవాళకి వచ్చి ఇన్ఛార్జ్ కరెక్ట్ అన్నడితే చెప్పేసి జాగ్రత్తగా ఉండాలా, చేయాలని చెప్పి అతను కూడా చెప్పాల్సిన బాధ్యత. ఒక ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఇంకొక అంటే చంద్రబాబు గారు రాజకీయం ఏంటంటే, మిమ్మల్ని బీలిటిల్ చేయాలంటే మీ పక్కన ఇంకో పెద్ద గీత గీసేస్తాడు, అయిపోయింది. మీకు మీ ఒంటి మీద గాయం ఉండదు, ఆత్మన్యూనత అయితే మీరు భరించాల్సి ఉంటుంది. ఎనీహౌ, థ్యాంక్ యూ డాక్టర్ శివరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, డాక్టర్ శివరామ్ చాలా స్పష్టంగా నిక్కచ్చిగా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి పనిచేస్తుందో చెప్పకనే చెప్పారు. చంద్రబాబు రాష్ట్రం అధోగతి పాలైనప్పుడు దాన్ని తిరిగి నిర్మించే కార్యక్రమం చేపట్టినప్పుడు కావాల్సిన సపోర్ట్
ఇవ్వాల్సింది పోయి ఈ రకంగా ఆయన మీద కుట్రపూరిత కథనాలు రాయటమో ప్రచురించటమో లేకపోతే నేషనల్ డిబేట్స్లో ఆయన్ని కించపరిచేలాగా వ్యవహరించడం అనేది సరికాదు అని డాక్టర్ శివరాం అభిప్రాయం. అలాగే సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవటం తెలుగుదేశానికి తెలియని వ్యవహారం కాదు, సృష్టించుకుంటాం, రాష్ట్రంలో సంపద కూడా సృష్టిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.